ప్రైజ్ ద లార్డ్. క్రీస్తులోనికి మారుట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం. బాగున్నారా? దేవుని కృపను బట్టి మేము మా కుటుంబం అంతా బాగున్నాము. గతించిన 4 ఎపిసోడ్లుగా మీరు దేవునిలో బలపడుతున్నారని, క్రీస్తులోనికి మారడానికి మీరు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతుండగా పరిశుద్ధాత్మ మనకి తోడున్నదని నమ్ముతున్నాను. ఈ 5వ ఎపిసోడ్గా మనం నేర్చుకోబోయే లక్షణం మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. చెప్పాలంటే క్రీస్తు యొక్క జీవితాన్ని గమనించినప్పుడు ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు మన జీవితాలకి ఎంతో ప్రభావితంగా కనిపిస్తుంది. ఆయన లక్షణాలు ఒక్కొక్కటికి తెలుసుకుంటుండగా ప్రతిదీ ప్రాముఖ్యంగానే కనబడుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ లక్షణం మనల్ని ఇంకా ప్రభావితం చేస్తుంది. మనుషులతో మనం మరింత ఆనందంగా జీవించేలాగా, దేవునితో దగ్గర సంబంధం కలిగి జీవించేలాగా మనల్ని ఈ లక్షణం ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభువారు ఎలా జీవించారో మనం అలా జీవించడానికి పరిశుద్ధాత్మ మనకి ఖచ్చితంగా సహాయం చేస్తుంది. ఈరోజు మనం ధ్యానించబోయే లేకపోతే యేసుక్రీస్తులోని యొక్క మరొక లక్షణం ఏంటంటే అది ఆయన క్షమించే గుణం. ఆయన చేసే పరిచర్య అంతటిలో క్షమించడం అనేది చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. ఆయన చేసిన పరిచర్య అంతటిలో ఆయన జీవితాన్నంతా చూసినప్పుడు మనకి ఒకటి బాగా అర్థమవుతుంది. ఆయన క్షమాపణ గుణం కలిగి జీవించాడని. ఈ లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం యొక్క సందర్భాన్ని మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపేయాలి, సిలువ వెయ్యాలని యూదులు శాస్త్రులు చూస్తుండగా ఆయనను అనేక మంది శిక్షిస్తూ ఉంటారు. ఆ చివరి గడియలో ఆయన సిలువ మీద ఉన్న సమయాల్లో ఆయన ఒక్క మాట పలుకుతాడు, ప్రభువా వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఆలోచించండి, ఆ పరిస్థితుల్లో ఆయన అలా క్షమించగలిగాడు. ఈ లోకంలో జీవిస్తున్న మనము, ఈ ప్రెజెంట్ జనరేషన్లో, ఈ ప్రస్తుత కాలంలో జీవిస్తున్న మనము ఎవరైనా మనల్ని ఒక్క అనరాని మాట అంటే మనం వారిని క్షమించగలమా? ఆయనకున్న పరిస్థితి ఎంతో బాధాకరమైనది. ఎంతో బాధపడుతూ ఎంతో మంది కొరడాలతో కొడుతుండగా, ఎంతో మంది ఆయనను హింసిస్తున్న సమయాల్లో ఆ బాధనంతా పక్కన పెట్టి ఆయన ఒక్క మాట అనగలిగాడు, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు. ఆలోచించండి, అంత బాధలో ఆయన ఎలా అనగలిగి ఉంటాడు? ఆయన అంత బాధలో అలా అనగలిగాడంటే మన పాత నిబంధన కొత్త నిబంధన ప్రకారం నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే ఒక వాక్యాన్ని ఆయన మన ముందు పెడుతున్నాడు. మన శరీరంలో ఏదైనా ఒక భాగం మనకి హాని చేసిందనుకోండి, మనం ఆ భాగాన్ని తీసి పక్కన పెడతామా? లేదు కదా. సర్ది చెప్పుకొని మరలా ఆ అవయము చేత ఆ పని చేయకుండానట్లు మనం జాగ్రత్త పడతాం కదా. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా చేసిన పని అదే. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో మన పొరుగు వారిని కూడా అలానే ప్రేమించాలని చెప్పి ఆయన ఎలా ప్రేమించుకుంటాడో అలానే ఆయన యొక్క పొరుగువారిని, ఆయన ఆ యూదులను శాస్త్రులను ఆయనను శిక్షిస్తున్నా కూడా ఆయన అంత బాధలో ఉన్నప్పటికీ వారందరినీ ఆయన శరీరంలో ఒక అవయముగా ఆలోచించి ఆయన క్షమించగలిగాడు. రెండవదిగా మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడి కథ. ఇది కూడా లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి మనం కనబడుతుంది. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చూడగలిగితే అక్కడ కనిపించేది తప్పిపోయిన కుమారుడి యొక్క కథ. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయాన ఈ మాట చెప్పడం జరుగుతుంది. తప్పిపోయిన కుమారుడు గురించి చెబుతూ, ఎంతో ఆస్తి సంపాదించిన తండ్రి వద్దకు కుమారుడు వచ్చి ఈ లోకానుసారంగా జీవించాలనే ఆశతో ఈ లోకాశలను చూచి, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చే అన్నప్పుడు తండ్రి బాధపడుతూనే నా కుమారుడే కదా అని చెప్పి తన ఆస్తిని, తన వాటాని ఇచ్చినప్పుడు ఆ కుమారుడు లోకానుసారంగా వెళ్ళడం వలన తండ్రికి దూరం అయ్యి లోకానుసారంగా వెళ్ళినప్పుడు మరలా లోకంలో బ్రతికి లోకంలో డబ్బు ఉన్నదంతా పోగొట్టుకుని తిరిగి మరలా తండ్రి వద్దకు వచ్చుచున్న సమయాల్లో కుమారుడి ఆలోచన ఇలా ఉండి ఉంటుంది, మరలా నా తండ్రి నన్ను హత్తుకుంటాడా, మరలా నా తండ్రి నన్ను చేర్చుకుంటాడా అనే ఆలోచనలో తండ్రి వద్దకు వస్తుండగా
తండ్రి ఎక్కడో దూరం నుండి చూసి 2 చేతులు చాచి పరిగెట్టుకుని వెళ్ళి కౌగలించినట్టు ఈ లోక సువార్తలో మనం చూస్తుంటాం. ఇక్కడ దేవుని ప్రేమ, దేవుని క్షమించే గుణమేంటో మనకి అర్థమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్షమించే గుణం మనం అవలంబించుకున్నట్లయితే మనం సహోదర ప్రేమ కలిగి ఉండగలము. మన చుట్టుపక్కల ఉన్న వారితో మనం సరియైన సహవాసం కలిగి చేయగలమని ఒక్క ఉద్దేశంతోనే యేసు ప్రభువు వారు మనకి మాదిరిగా జీవించారు. మూడవదిగా పేతురు యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట, ప్రభువా, నేను నా పొరుగువారిని ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుగా అని అడిగినప్పుడు యేసు ప్రభువు వారు చెప్పిన ఆ మాట ఎప్పటికీ ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. 77 మారులు మట్టుకు అని. ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. 77ని 77 సార్లు ఒకదానికొకటి మల్టిప్లై చేయండి. అక్కడికి వచ్చే సంఖ్య చూస్తే మన జీవితంలో ఎన్నిసార్లు క్షమించాలా అనే ఆలోచన మీకు తలెత్తుతుంది. ఇక్కడ దేవుడు చెప్పిన ఉద్దేశం అదొక స్పెసిఫిక్ నెంబర్గా, లేకపోతే అదొక సంఖ్యగా కనబడట్లేదు. కానీ ఆయన మనకి చెప్తున్న మాట, ఎవరైనా నీ ఎడల ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు నిన్ను బాధ పెట్టినా, ఎన్నిసార్లు నిన్ను అవమానించినా, నీవు చేయాల్సిన పని క్షమించడం. ఇలా ప్రియ సహోదరి సహోదరుడా, మనం 3 విషయాలు ధ్యానం చేశాం. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద ఉన్నప్పుడు, రెండవదిగా తప్పిపోయిన కుమారుడు గురించి, మూడవదిగా పేతురు యొక్క ఆ సంభాషణలో. ఈ 3 విషయాలు మనం ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభువు వారి యొక్క క్షమించే గుణం, క్షమాపణ గుణం మనకి అర్థమవుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభులోకి మారడం అంటే అంత సులభం అనుకుంటున్నారా? ఈ లోకంలో ఏదైనా అతి కష్టమైన పని ఉందంటే అది యేసుక్రీస్తులోనికి మారడం. కానీ అది చాలా సులభంగా ఎప్పుడు కనబడుతుందంటే మనం ప్రభువుని నమ్మి, ప్రభువుని అంగీకరించి, ఆయనే మన రక్షకుడని మనం అంగీకరించిన ఎడల ఇది ఎంత కష్టమైన పని చాలా సులభంగా మారిపోతుంది. దానికి ఆయన మనకు ఒక తోడునిచ్చాడు, అదే పరిశుద్ధాత్మ. మీరు అడగొచ్చు నన్ను, మరి ఆ క్షమించే గుణం మా జీవితాలకి ఎలా అన్వయించుకోవాలండి? ఆయన చేసిన తప్పు నా ఎడల చాలా ఘోరమైనది, ఆ తప్పును నేను క్షమించుకోలేకపోతున్నాను, దాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను, నేను ఆ వ్యక్తి అలా చేస్తాడు అనుకోలేదు, ఆ వ్యక్తి నా పట్ల అలా ఉంటాడు అనుకోలేదు అని మీలో చాలామంది సందర్భంలో పడి ఉంటారు. నేను మీకు చెప్పవచ్చే 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. మొదటిగా, దేవుడు మనల్ని ఎలా క్షమించాడో మనం కూడా వారిని అలాగే క్షమించాలి. మన గత కాలంలో దేవునికి విరోధంగా బ్రతికినప్పటికీ అనేక మార్లు దేవుని యొద్దకు వచ్చి పాపక్షమాపణ పొంది మరలా యథావిధిగా లోకంలో బ్రతుకుతున్న సమయాల్లో ఆయన యొద్దకు వచ్చి తండ్రి అని పిలవగానే నిన్ను క్షమించాడే, అటువంటి క్షమాపణ గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని ఎలా క్షమించాడో నీవు అలా క్షమించాలని గుర్తుపెట్టుకోండి. రెండవదిగా, మన ఎడల చేసిన తప్పుల్లో మనం గుర్తుపెట్టుకున్నప్పుడే ఆ మనిషితో మనం ప్రశాంతంగా ఉండలేము, ఆ మనిషితో ప్రేమగా మాట్లాడలేం. గనుక మీ ఎడల జరిగిన ఆ తప్పిదాన్ని మీరు మర్చిపోవాలి. ఎలా మర్చిపోగలం? దేవుని యొద్దకు వచ్చి, తండ్రి, అతను నా ఎడల ఒక తప్పు చేశాడయ్యా, ఆ తప్పును నేను మర్చిపోలేకపోతున్నాను, నేను క్షమించాలనుకుంటున్నాను, కానీ అది నా వల్ల అవ్వట్లేదు, నీవు సహాయం చేయి ప్రభువా అని అడగగలిగితే ఆయన వెనువెంటనే నీకు సహాయం చేయగలడు. నీ మనసులో ఉన్న ఆ తప్పిదాన్ని దేవుడు తుడిచివేసి ఆ వ్యక్తి పట్ల నీకు ప్రేమ కలిగేలాగా చేస్తాడాయన. మూడవదిగా, దేవుడు మనకు చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ శత్రువులను ప్రేమించడి, అప్పుడు మీరు దేవుని కుమారులై యుందురు అన్నాడాయన. ఇది మన జీవితంలో చాలా కష్టమే. మన ఎడల తప్పు చేసిన వారు మన కంట పడినప్పుడు వారిని క్షమించడం, వారిని ప్రేమించడం కష్టమే. కానీ ఇది దేవుని కృపలో మనకి సాధ్యం. మనం ఎప్పుడైతే ప్రభువా, నా ఎడల తప్పు చేసిన వారిని నేను క్షమించాలి, నేను ప్రేమించాలి అని అనుకుంటున్నప్పుడు ఆయన నీ మనసుని మృదువుగా మారుస్తాడు. వాళ్ళు చేసిన పాపాన్ని, వారు నీ ఎడల చేసిన తప్పిదాన్ని నీవు మరిచిపోయేలాగా, వారు దేవుని స్వరూపంలో చేయబడ్డారు అనే ఆలోచన నీవు ప్రార్థన చేయడం ద్వారా నీకు గుర్తొస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ చివరి ముగింపు మాటలో మీకు చెప్పాలనుకున్న మాట, ఇప్పటి వరకు మీరు ఎవరితోనైనా మాట్లాడకుండా ఉన్నారేమో, ఇప్పటి వరకు మీరు మీ ఫ్యామిలీతోనో, మీ ఫ్రెండ్స్తోనో, లేకపోతే మీరు పని చేసుకునే చోటనో మీరు వారితో మాట్లాడకుండా ఉన్నారేమో. ఈరోజు దేవుడు మీకు చెప్తున్న మాట, వారిని క్షమించండి, వారిని ప్రేమించండి, అప్పుడు మీరు దేవుని కుమారులు అనబడుదురు. దేవుడి క్షమాపణ మనకి ఎంత ఉచితంగా వచ్చిందో
మనం కూడా మన ఎడల తప్పు చేసిన వారి ఎడల క్షమాపణ కూడా అంతే ఉచితంగా ఇవ్వాలి. చిన్న ప్రార్థన. మహాగరుడువైన దేవా, నీ నామానికి వందనాలు ప్రభువా. మరొకసారి క్రీస్తులోనికి మారుట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మాతో మరలా మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నీ లక్షణాలు ఒక్కొక్కటి తెలుసుకుంటుండగా ఈరోజు మరొక నీ లక్షణాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. క్షమించే గుణం కలిగి మేము ఉండాలని, అటువంటి సమయాల్లో మేము నీ కుమారులుగా ఎంచబడతామని నీవు మాట్లాడవయ్యా. నీ పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహించి నాయన, మా ఎడలో ఎవరైనా చేయరాని తప్పు చేసినప్పుడు, మమ్మల్ని బాధ పెట్టినప్పుడు, వారు నీ స్వరూపంలో చేయబడ్డారని మేము గుర్తించి వారిని క్షమించే మనసుతత్వం మా అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.